నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి catalytic ప్రాపర్టీ. catalytic ప్రాపర్టీస్ చూసుకుంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ catalyst కింద బిహేవ్ చేస్తాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ దేని కింద బిహేవ్ చేస్తాయి మనకి catalyst కింద యూజ్ అవుతాయి. బిహేవ్స్ యాజ్ ఏ catalyst. ఉత్ప్రేరక ధర్మాలు. డి బ్లాక్ మూలకాలు ఉత్ప్రేరకాల కింద ప్రవర్తించడం జరుగుతుంది. ఎందుకు డి బ్లాక్ మూలకాలు ఉత్ప్రేరకాలుగా ప్రవర్తిస్తుంది? వాటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇయర్ లో మనం ఆల్రెడీ లీ చాట్లియర్ ప్రిన్సిపల్ యొక్క అప్లికేషన్స్ నేర్చుకున్నాం. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ యొక్క అనువర్తనాలు అనేది నేర్చుకున్నాం. దాంట్లో 2 అనువర్తనాలు చెప్పుకుంటాం. ఒకటి హ్యాబర్ ప్రాసెస్, హ్యాబర్ విధానము. రెండవది వచ్చేసి కాంటాక్ట్ ప్రాసెస్. హ్యాబర్ ప్రాసెస్. సెకండ్ వన్ వచ్చేసి కాంటాక్ట్ ప్రాసెస్. హ్యాబర్ ప్రాసెస్ తీసుకుంటే మనకి హ్యాబర్ ప్రాసెస్ లో మనకి అమోనియా ప్రిపరేషన్ N2+3H2 ఈక్విలిబ్రియం 2NH3. ఇక్కడ catalyst కింద ఏం వాడతాం మనం? ఐరన్ ని catalyst కింద యూజ్ చేస్తాం. అదే కాంటాక్ట్ ప్రాసెస్ తీసుకుంటే మనకి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ప్రిపరేషన్ 2SO2 + O2 gives rise to 2SO3. ఇక్కడ catalyst కింద ఏం వాడతాం మనం? వెనాడియం పెంటాక్సైడ్ V2O5. వెనాడియం ఆక్సైడ్ తీసుకుంటాం. ఇక్కడ తీసుకునే ఐరన్, ఇక్కడ తీసుకునే వెనాడియం రెండు కూడా ఏ మూలకాలు మనకి? డి బ్లాక్ ఎలిమెంట్స్. రెండు కూడా డి బ్లాక్ మూలకాలు. కాబట్టి ఇవి రెండు దేని కింద బిహేవ్ చేస్తున్నాయంటే మనకి ఇక్కడ catalyst కింద యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ catalyst కింద యూజ్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ కాన్సెప్ట్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం మనం. మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే మల్టిపుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే మనకి ఏంటంటే తెలుగులో వచ్చేసి బహుళ ఆక్సీకరణ స్థితులు. డి బ్లాక్ మూలకాలు అనేవి బహుళ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించగలవు. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితిలో లభించగలవు డి బ్లాక్ ఎలిమెంట్స్. అందువల్లే ఇలా ఈ నేచర్ ఉండడం వల్లే డి బ్లాక్ ఎలిమెంట్స్ దేనికని బిహేవ్ చేస్తాయంటే catalytic ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఉత్ప్రేరక ధర్మాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కెటాలసిస్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది? కెటాలసిస్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే మనం ఇక్కడ తీసుకున్నప్పుడు జనరల్ గా తీసుకుందాం మనం రియాక్టెంట్, ప్రొడక్ట్, ఇక్కడ catalyst. క్రియాజనకము, క్రియాజన్యం. ఇక్కడ చూసుకుంటే మనకి కెటాలసిస్ చూసుకున్నప్పుడు ఆ ప్రాసెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియాక్టెంట్ అనేది catalyst ఏం చేస్తాయి అంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే రియాక్టెంట్ ఈస్ బాండెడ్ విత్ catalyst. క్రియాజనకం అనేది ఉత్ప్రేరకంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆ బంధం ఏర్పరచడం వల్ల 2 రకాల చర్యలు జరగడం జరుగుతుంది. ఒకటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈస్ ఇంక్రీజ్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈస్ ఇంక్రీజ్డ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈస్ ఇంక్రీజ్డ్. అంటే మొత్తం రియాక్టెంట్ అంతా కూడా ఏమవుతుందంటే మనకి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీకెన్ ది బాండ్స్. అంటే క్రియాజనకం యొక్క గాఢత అనేది పెరుగుతుంది, మొట్టమొదటి రీజన్. రెండోది వచ్చేసి వీకెన్ ది బాండ్స్. బాండ్స్ అనేవి బలహీనపరుస్తుంది, బంధాలని బలహీనపరచడం అనేది జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల ఏంటంటే మనకి రియాక్షన్ అనేది ఫాస్టన్ అవుతుంది, చర్య వేగం అనేది ఏంటంటే పెరుగుతుంది. కాబట్టి కెటాలసిస్ యూజ్ చేయకముందు catalyst యూజ్ చేసిన తర్వాత రియాక్షన్ రేట్ ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా చాలా ఫాస్ట్ గా ఏమవుతుందంటే చర్య జరగడం అనేది జరుగుతుంది. ఇది మనకి ప్రాసెస్ దీంట్లో జరిగేది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి catalyst అనేది రియాక్టెంట్ ఏమవుతుందంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల 2 రకాల
చర్యలు జరగడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈస్ ఇంక్రీజ్డ్, రెండు వీకెన్ ది బాండ్స్, అంటే క్రియాజనకాల యొక్క గాఢత అనేది పెరగడం జరుగుతుంది. రెండోది అంటే క్రియాజనకాల మధ్య ఉండే బంధాలు బలహీనపడతాయి. బంధాలు బలహీనపడితేనే కొత్త బంధాలు ఏర్పడి క్రియాజన్యం ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో తీసుకుంటే మనకి వెల్ నోన్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయోడైడ్ అయాన్, అయోడైడ్ అంటే I మైనస్, పెర్సల్ఫేట్ అయాన్ S2O8 2 మైనస్, S2O8 2 మైనస్. ఇక్కడ కెటలిస్ట్ కింద ఏం వాడతామంటే Fe+3 ఫెర్రిక్ ని కెటలిస్ట్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుంది, అయోడైడ్ అయోడిన్ గా కన్వర్ట్ అవుతుంది, అయోడైడ్ అయోడిన్ కింద కన్వర్ట్ అవుతుంది. పెర్సల్ఫేట్ అయాను సల్ఫేట్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది, సల్ఫేట్ అయాను సల్ఫేట్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది రియాక్షన్. అసలు దీంట్లో ఏ విధంగా జరుగుతుంది, దీంట్లో కెటలిస్ట్ యొక్క యూజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీంట్లో స్టెప్స్, ఇది 2 స్టెప్స్ లో జరగడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయోడైడ్ అయాన్ 2I మైనస్, ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, ఫెర్రిక్ తో రియాక్ట్ అవుతుంది, క్యాటలిస్ట్ తో రియాక్ట్ అయ్యి అయోడైడ్ అయాను అయోడిన్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫెర్రస్ ఫెర్రిక్ ఫెర్రస్ కింద కన్వర్ట్ అవుతుంది, 2Fe+2. ఇది బ్యాలెన్స్డ్ అయానిక్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ అయానిక్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫై చేసుకుంటే 2 into -2 2 plus 3 2 3s are 6, ఇక్కడ 0 2 2s are 4, ఇటువైపు మనకి 6 minus 2 4 ఉంది, ఇక్కడ 0 plus 4 4. బోత్ సైడ్స్ ఏమవుతుందంటే అయానిక్ చార్జెస్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి, కాబట్టి అయానికల్లీ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. స్టెప్ 2, సెకండ్ స్టెప్ లో ఇక్కడ ఫామ్ అయిన Fe+2 ఫెర్రస్ అయాను దేంతో రియాక్ట్ అవుతుంది, ఇంకొక అనదర్ రియాక్టెంట్ S2O8 2 మైనస్ తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయితే ఏం కింద కన్వర్ట్ అవుతుంది, పెర్సల్ఫేట్ అయాను సల్ఫేట్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది, SO4 2 మైనస్. మళ్ళీ ఫెర్రస్ దేని కింద కన్వర్ట్ అవుతుంది, ఫెర్రిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మనకి యాక్చువల్గా కెటలిక్ తీసుకుంది ఏంటి, ఫెర్రిక్. ఫస్ట్ స్టేజ్ లో ఫెర్రస్ కింద కన్వర్ట్ అయింది, సెకండ్ స్టేజ్ లో మళ్ళీ ఫెర్రస్ ఫెర్రిక్ కింద కన్వర్ట్ అయింది. అంటే తీసుకున్న కెటలిస్ట్ యాసిడ్ బయటకు వస్తుంది, అంటే కెటలిస్ట్ లో చేంజ్ ఏం కనబడట్లేదు. ఏం చేంజ్ అని, రియాక్టెంట్స్ చేంజ్ అయ్యి ప్రొడక్ట్స్ కింద ఫామ్ అవడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనం చార్జెస్ చూసుకుంటే 2 2s are 4, ఇది -2 2 2s are -4 2 3s are 6 4 minus 2 2 6 minus 4 2. ఇది కూడా బ్యాలెన్స్డ్ అయానిక్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్ అయానిక్ ఈక్వేషన్. ఇది మనకి catalytic ప్రాపర్టీకి మోస్ట్ వెల్ నోన్ ఎగ్జాంపుల్. దీంతో మనకి catalytic ప్రాపర్టీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి catalytic అయిపోతే ఇంకొక 2 ఉన్నాయి, ఇవి 2 అయిపోతే మనకి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోయినట్టే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో. 6th one ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్, ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అల్పాంతరాల సమ్మేళనం. అల్పాంతరాల సమ్మేళనం. ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఏ నేచర్ ఉంటుంది అంటే మనకి స్ట్రక్చర్ వచ్చేసి క్రిస్టలిన్ స్ట్రక్చర్ వస్తుంది. క్రిస్టలిన్ స్ట్రక్చర్ అంటే స్పేస్ లాటిస్ ఆర్ క్రిస్టలిన్ లాటిస్, క్రిస్టలిన్ లాటిస్ అంటే దాంట్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క అరేంజ్మెంట్స్ ఏమంటాం అంటే క్రిస్టలిన్ లాటిస్ అంటాం మనం. స్ఫటిక జాలకం, తెలుగులో వచ్చేసి మనకి స్ఫటిక జాలకం. ఈ క్రిస్టలిన్ లాటిస్ లో ఏంటంటే స్మాలెస్ట్ ఆటమ్స్ వచ్చేసి కార్బన్ ఆర్ హైడ్రోజన్ ఆర్ నైట్రోజన్, ఇవి ట్రాప్డ్ అవుతాయి.
ఇంటర్స్టీషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తాయి. ట్రాప్ అయి మనకి ఇంటర్స్టీషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తే ఫామ్ చేసే కాంపౌండ్స్ ఏమంటాం మనం ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అంటాం. అంటే ఇంటర్స్టీషియల్ స్పేస్ ఏంటంటే ఇవి ఆక్యుపై చేయడం అనేది జరుగుతుంది. కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ నైట్రోజన్. ఎందుకో స్మాలెస్ట్ ఆటమ్స్ తీసుకుంటున్నాం అంటే వీటి యొక్క సైజ్ ఏమవుతుందంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటర్స్టీషియల్ పొజిషన్ ఏమైతే ఉంటాయి ట్రాప్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, స్ఫటిక జాలకంలో కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ కానీ అల్పాంతరాల స్థానాలను ఆక్రమించడం ద్వారా ఏర్పడే సమ్మేళనాలు ఏమంటాం అల్పాంతరాల సమ్మేళనాలు అంటాం. ఈ అల్పాంతరాల సమ్మేళనాలు అనేవి నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్. నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం. స్టాయికియోమెట్రీలో స్టాయికియోమెట్రిక్ నాన్ స్టాయికియోమెట్రిక్. స్టాయికియోమెట్రిక్ అంటే మనకి ఆటమ్స్ అన్ని కూడా కెమికల్ ఫార్ములా ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటే దాన్ని ఏమంటాం అంటే స్టాయికియోమెట్రిక్ అంటాం. అలా కాకుండా కెమికల్ ఫార్ములాలో ఉండే ఆటమ్స్ యొక్క రేషియో క్రిస్టలిన్ లాటిస్ లో ఉండే ఆటమ్ రేషియో డిఫరెంట్ గా ఉంటాయి. టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమంటాం అంటే నాన్ స్టాయికియోమెట్రిక్. తెలుగులో కూడా అదే నాన్ స్టాయికియోమెట్రిక్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి టిక్ TIC MN4N టిక్ MN4N ఇవి రెండు కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. మన ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్ కి టిక్ TIC అంటే టైటానియం విత్ కార్బన్, మ్యాంగనీస్ విత్ నైట్రోజన్. ఇవి రెండు కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అంటే మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్స్. ఈ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ కి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఉండవు. టైటానియం మ్యాంగనీస్ వాటి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండలేవు. ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ లో మనకి జనరల్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఉండవు. ఏవి డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి సాధారణ ఆక్సీకరణ స్థితిలో లభించవు డి బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో చూసుకుంటే స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హై మెల్టింగ్ పాయింట్స్. హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి వాటి మెటాలిక్ మెల్టింగ్ పాయింట్స్ కంటే ఈ కాంపౌండ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అధిక MP అధిక ద్రవీభవన స్థానం. హార్డ్నెస్ దృఢంగా తయారవడం జరుగుతుంది. ఈ సమ్మేళనాలు అంటే దృఢమైన సమ్మేళనాలు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ బోరైడ్స్ తీసుకుంటే ఈ బోరైడ్స్ కొన్ని బోరైడ్స్ ఈక్వల్ టు సిమిలర్ టు దేనికి ఈక్వల్ అవుతుందట డైమండ్. మనకి ఓవరాల్ గా హార్డెస్ట్ సబ్స్టెన్స్ దృఢమైన లేదా గట్టిగా ఉండే సమ్మేళనం ఏంటంటే మనకి డైమండ్. కొన్ని బోరైడ్స్ ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తే దాని యొక్క హార్డ్నెస్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నియర్లీ డైమండ్ యొక్క హార్డ్నెస్ కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ రిటైన్ మెటాలిక్ కండక్టివిటీ. రిటైన్ మెటాలిక్ కండక్టివిటీ. మెటల్స్ ఏంటంటే మనకి కండక్టివ్ గా బిహేవ్ చేస్తాయి. కండక్టర్స్ కింద బిహేవ్ చేస్తాయి. అంటే తమ ద్వారా ఏం చేస్తాయి మనకి విద్యుత్ ను ప్రసరింపజేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెటాలిక్ కండక్టెన్స్ అంటే మనకి విద్యుత్ వాహకత అనేది అది కోల్పోదు. ఇవి ఓవరాల్ గా ఏంటంటే మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ యొక్క కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. దీంతో మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి దీంట్లో 7th వన్ లాస్ట్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. 7th క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎలాయ్స్. మిశ్రమ లోహాలు. ఎలా అంటే మనకి మిశ్రమ లోహాలను ఏర్పరిచే సామర్థ్యం దేనికి ఉంటుంది అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఉంటుంది. ఎందుకు మిశ్రమ లోహాలు తీసుకుంటే మనకి దీంట్లో ఎలాయిస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఎలాయిస్ ఉంటుంది. మనకి హోమోజీనియస్ ఎలాయిస్, హెట్రోజీనియస్ ఎలాయిస్. హోమోజీనియస్ ఎలాయిస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ మిక్స్ అవడం వల్ల ఫామ్ అయ్యే మెటల్స్ ఏమంటాం అంటే ఎలాయిస్ అంటాం.
అలా కాకుండా డిఫరెంట్ ఆటమ్స్ ద్వారా ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే హెట్రోజీనియస్ ఎలాయిస్. హోమోజీనియస్ ఎలాయిస్, హెట్రోజీనియస్ ఎలాయిస్. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ హెట్రోజీనియస్ ఎలాయిస్ తీసుకుంటే అంటే డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి వెల్ నోన్ గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలా రకరకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకున్నాం. గోల్డ్ ఈజ్ an alloy. మనం తీసుకునే మనం జ్యువెలరీలో వాడే గోల్డ్ అంతా కూడా మనకి ఎల్ఐ ఫార్మేషన్. దీంట్లో ఏంటంటే మనకి కేడియంస్ ఆర్ 92.7% ఉంటుంది గ్రామ్ గోల్డ్. కేడియం అంటాం దీన్ని. 92.7 అంటే ఇక్కడ ఏంటంటే 92.7% గోల్డ్, ఇంకా రిమైనింగ్ 7.3% వచ్చేసి కాపర్ ని మిక్స్ చేస్తాం. ఇది ఒక ఎల్ఐ. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఏం చేస్తున్నాం అంటే మిక్స్ చేస్తున్నాం. ఒకటేమో గోల్డ్, సెకండ్ వన్ వచ్చేసి కాపర్. ఇవి రెండు మిక్స్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడు హెట్రోజీనియస్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అంటే వీటి యొక్క మెటాలిక్ రేడియస్ యొక్క డిఫరెన్స్. మెటాలిక్ రేడియస్ difference of metallic radius is 15%. ఓకే, ఈ లోహ వ్యాసార్థాలు, ఈ మెటల్స్ తీసుకుంటే ఈ మెటల్స్ యొక్క లోహ వ్యాసార్థాల మధ్య వ్యత్యాసం ఎంత ఉండాలంటే 15% ఉంటే అటువంటి సమ్మేళనాలు మాత్రమే ఏం చేయగలిగేవి మిశ్రమ లోహాలను ఏర్పరచడం అనేది జరుగుతుంది. అటువంటి సమ్మేళనాలు ఏం చేస్తే మనకి మిశ్రమ లోహాలను ఏర్పరుస్తాయి. ఓకే, ఇక్కడ మిశ్రమ లోహాలు తీసుకుంటే మనకి వెల్ నోన్ మిశ్రమ లోహాలు వచ్చేసి మనకి బ్రాస్, బ్రాంజ్. బ్రాస్ లో కాపర్ ప్లస్ జింక్, బ్రాంజ్ లో వచ్చేసి కాపర్ ప్లస్ టిన్. బ్రాస్ నేమో తెలుగులో ఇత్తడి అంటాం, బ్రాంజ్ వచ్చేసి కంచు. ఇవి రెండు కూడా మిశ్రమ లోహాలకి ఎగ్జాంపుల్, ఇత్తడి, కంచు. ఓకే, ఈ ఎల్లాయిస్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, మెయిన్ గా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫస్ట్ ఇది హై మెల్టింగ్ పాయింట్స్. సెకండ్ వన్ హార్డ్నెస్. మెయిన్ గా ఇవి హై మెల్టింగ్ పాయింట్, సెకండ్ వన్ వచ్చేసి హార్డ్నెస్. హై మెల్టింగ్ పాయింట్ అంటే అధిక ద్రవీభవన స్థానం, రెండోది అంటే దృఢత్వాన్ని కలిగి ఉంటాయి. అందువల్లే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్యూర్ గోల్డ్ కానీ ప్యూర్ సిల్వర్ కానీ యూజ్ చేయడం జరగదు. దానికి రీజన్ ఏంటంటే ప్యూర్ గోల్డ్ కానీ ప్యూర్ సిల్వర్ అనేవి కానీ ఎలా ఉంటాయంటే కొద్దిగా సాఫ్ట్ గా ఉండడం జరిగింది, హార్డ్నెస్ అనేది ఉండదు. హార్డ్నెస్ పెరగాలి అంటే మనకి స్టిఫ్ ఆర్నమెంట్ అనేది స్టాండర్డ్ గా ఉండాలి అంటే మనకి ఏం చేయాలంటే ఎల్ఐ ఫార్మేషన్ అనేది కంపల్సరీ. అందువల్లే ఎల్ఐ ఫార్మేషన్ ఏంటంటే మనకి హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, హార్డ్నెస్ ఉంటుంది, కెమికల్లీ ఎనర్ట్. కెమికల్లీ ఎనర్ట్ అంటే రసాయనికంగా చర్యలో పాల్గొనడం, రసాయన చర్యలు అవి పాల్గొనడం అనేది జరగదు. ఇవి ఓవరాల్ గా ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎల్లాయిస్ గురించి. ఇది ఓవరాల్ గా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో మనకి ఆల్రెడీ 7 టాపిక్స్ చెప్తాను. దీంతో ఏమైందంటే మనకి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోయింది. దీంతో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఇంట్రడక్షన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది.